ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం యోబు 42వ అధ్యాయం 10వ వచనం. ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేయును. యెహోవాకు యోబు జవాబు. అప్పుడు యెహోవాకు యోబు ఇలా జవాబు చెప్పాడు. యోబు అన్నాడు, యెహోవా, నీవు అన్నీ చేయగలవని నాకు తెలుసు. నీవు పథకాలు వేస్తావు. నీ పథకాల్లో ఏది మార్చబడగలదు, నిలిపివేయబడదు. నా సలహాను గురించి ఈ వేరే ప్రశ్నలు అడుగుతున్న ఇతను ఎవరు అని యెహోవా నీవు ప్రశ్నించావు. నేను యోబును. నాకు అర్థం కాని విషయాలు యెహోవాని అడిగాను. నేను తెలుసుకోలేనంత మరీ విపరీతమైన ఆశ్చర్యకరమైన అద్భుతాల గురించి నేను మాట్లాడాను. యెహోవా, నీవు నాతో, యోబు, నేను నీతో మాట్లాడుతాను. నేను నిన్ను ప్రశ్నలు అడుగుతాను. నీవు నాకు జవాబు ఇవ్వాలి అన్నావు. యెహోవా, ఇది వరకు నిన్ను గురించి నేను విన్నాను, కానీ ఇప్పుడు నా సొంత కళ్ళతో నేను నిన్ను చూశాను కనుక ఇప్పుడు నన్ను గురించి నేను సిగ్గుపడుతున్నాను. యెహోవా, నేను విచారిస్తున్నాను. నేను ఈ ధూళిలో బూడిదలో కూర్చొని ఉండగానే నేను నా జీవితం, నా హృదయం మార్చుకుంటానని వాగ్దానం చేస్తున్నాను. యోబుకు తన ఐశ్వర్యాలను యెహోవా తిరిగి ఇవ్వడం. యెహోవా యోబుతో మాట్లాడడం చాలించిన తరువాత ఆయన ఎలీఫజుతో మాట్లాడినాడు. ఎలీఫజు తేమాను పట్టణస్థుడు. ఎలీఫజుతో యెహోవా ఇలా చెప్పాడు, నీ మీద, నీ ఇద్దరు స్నేహితుల మీద నేను కోపంగా ఉన్నాను. ఎందుకంటే మీరు నన్ను గురించి సరిగా చెప్పలేదు, కానీ యోబు నన్ను గురించి సరైన సంగతులు చెప్పాడు. యోబు నా సేవకుడు కనుక ఎలీఫజు, ఇప్పుడు 7 ఎద్దులను 7 పుట్టెలను నీవే తీసుకో. వాటిని నా సేవకుడు యోబు దగ్గరకు తీసుకుని వెళ్ళి మీ నిమిత్తం దహన బలిగా వాటిని అర్పించండి. నా సేవకుడు యోబు మీకోసం ప్రార్థిస్తాడు. అప్పుడు నేను అతని ప్రార్థనకు తప్పక జవాబిస్తాను. అప్పుడు మీరు శిక్షింపబడాల్సిన విధంగా నేను మిమ్మల్ని శిక్షించను. మీరు చాలా అవివేకంగా ఉన్నారు కనుక మీరు శిక్షింపబడాలి. మీరు నన్ను గురించి సరైన సంగతులు చెప్పలేదు, కానీ నా సేవకుడు యోబు నన్ను గురించి సరైన సంగతులు చెప్పాడు కనుక తేమాను వాడగు ఎలీఫజు, షూహీ దేశస్థుడైన బిల్దదు, నయమాతి పట్టణస్థుడైన జోఫరు యెహోవాకు విధేయులయ్యారు. అప్పుడు యెహోవా చెప్పినట్లు వాళ్ళు చేశారు. అప్పుడు యెహోవా యోబు ప్రార్థనకు జవాబిచ్చాడు కనుక యోబు తన స్నేహితుల కోసం ప్రార్థించడం ముగించాడు. అప్పుడు యెహోవా యోబుకు మరలా విజయం ఇచ్చాడు. యోబుకు అంతకుముందు ఉన్నదానికి 2 దేవుడిచ్చాడు. యోబు సోదరులు, ఆడపడుచులు అందరూ తిరిగి యోబు ఇంటికి వచ్చారు. అంతకుముందు యోబును ఎరిగిన ప్రతి ఒక్కరూ అతని ఇంటికి వచ్చారు. వాళ్ళంతా యోబుతో కలిసి విందు భోజనం చేశారు. యోబుకు యెహోవా చాలా కష్టం కలిగించాడు కనుక వాళ్ళంతా అతనిని ఓదార్చారు. వారొక్కొక్కరు ఒక్కొక్క వెండి నాణెం, ఒక బంగారు ఉంగరం యోబుకి ఇచ్చారు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.